ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సబ్బవరంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో అనకాపల్లి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజు మాట్లాడారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని ఆయన అన్నారు. విద్యావంతురాలైన హోంమంత్రి అనిత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని సూచించారు. అమర్నాథ్ కుటుంబం దశాబ్దాలుగా రాజకీయాల్లో సేవలందిస్తూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తున్న సమయంలో అమర్నాథ్పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. గత ప్రభుత్వాల కాలంలో మహిళల పట్ల జరిగిన అన్యాయాలను కూడా గుర్తు చేసుకోవాలని హోంమంత్రికి సూచించారు. ప్రస్తుతం ఒక న్యాయం, గతంలో మరొక న్యాయం అన్న విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. వాస్తవాలు తెలుసుకుని బాధ్యతాయుతంగా మాట్లాడాలని హోంమంత్రి అనితకు సూచించారు. హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను అనకాపల్లి జిల్లా ఎస్సీ సెల్ తరపున ఖండిస్తున్నట్లు సురేష్ రాజు తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వ్యాచలకు ప్రకాష్తో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. హోంమంత్రి అనిత వ్యాఖ్యలను ఖండించిన ఎస్సీ సెల్ నాయకులు గుడివాడ అమర్నాథ్పై రాష్ట్ర హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సబ్బవరంలో ప్రెస్ మీట్ నిర్వహించిన అనకాపల్లి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజు హోంమంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశానికి చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, గత వారం రోజులుగా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు చేసినటువంటి ఏవైతే వాక్యాలు ఉన్నాయో వాటిని తప్పుపడుతూ కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అనిత గారు నానయాగి చేయడం మీ అందరికీ కూడా తెలుసు. మరి మనం ఊరు మంచిదైతే ఊరు బాగుంటుందని ఒక నానుడు ఉంది. మరి ఆవిడ చేసినటువంటి ఆరోపణలు, ఆవిడ చేసినటువంటి మాట తీరు ఎలా ఉందో పెద్దలందరూ కూడా చూశారు. ఒక మాజీ మంత్రిని పెట్టుకొని వాడు వీడని సంబోధించడం, మరి ఆవిడ మాట్లాడే విధానాన్ని ముందుగా మార్చుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే గౌరవిస్తామో ఆ ఎదుటి వ్యక్తి నుంచి అప్పుడు మనం గౌరవాన్ని ఆశించాలి తప్పితే మనం ఒకరికి మనకు గౌరవం కావాలంటే అది ఈ రోజుల్లో జరిగే పరిస్థితి అయితే కాదు. మరి మీకు ముఖ్యంగా అమర్నాథ్ గారి గురించి నానా రకాలుగా రోడ్ల మీద గత 2-3 రోజులుగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేయడం, కోడిగుడ్లతో పట్టడం, రకరకాలుగా ఇవన్నీ చేస్తున్నారు. ఆయన ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి 3 తరాలు నేపథ్యం కలిగినటువంటి రాజకీయ కుటుంబం. ఆయన తన పిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినా ఆయన అంచెలంచెలుగా అహర్నిశలు కష్టపడి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఆయన ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా గొప్ప విషయం. మరి అటువంటి వ్యక్తి మీద నానా దుర్భాషలాడుతూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి గతంలో చూసుకుంటే మహిళ మీద తెలుగుదేశం నాయకులు లేదా ఈరోజు ఏదో నాకు అవమానం జరిగిపోయిందని ఎవరైతే చెప్తున్నటువంటి హోంమంత్రి వర్యులు అనిత గారు ఏ రకంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు. మరి ఎంతో గౌరవం కలిగించే అమ్మ అనే పదానికి ఆవిడ ద్వందార్థాన్ని వెతికినటువంటి సందర్భం కూడా మీరు చూశారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య అయినటువంటి విజయలక్ష్మి గారిని విజయమ్మ అనే పదానికి, అలాగే మరి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతిరెడ్డి గారికి మరి భారతమ్మ అనే పదానికి ఎంత ద్వందార్థాలు వెతికారంటే మరి వాళ్ళని విజయమ్మ గారిని విజయమ్మ అంటున్నారు, భారతమ్మ గారిని భారతమ్మ అంటున్నారు. మరి వాళ్ళని అమ్మ అన్నటువంటి వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఏమవుతారని ఆవిడ అడగడం ఆ రోజు ఈ మహిళా లోకానికి ఎక్కడా కూడా కనిపించలేదా? ఈవిడ వరకు వచ్చేసరికే మహిళని గుర్తొచ్చిందా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అలాగే ఈరోజు ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మరి ఏమని సంబోధించారో రోజా గారిని ఒక వేదిక మీద పబ్లిక్ మీటింగ్లో
వేదిక మీద రకరకాలైన దుర్భషలాడుతూ మాట్లాడారు. అంతవరకు ఎందుకు మన స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గౌరవనీయులు ఇప్పుడు ప్రజెంట్ మాడుగుల శాసనసభ్యులైనటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారిని చాలా అంటే మనం చెప్పుకోవడానికి కూడా మాట్లాడని సందర్భంలో ఆవిడని చాలా రకాలుగా దుర్భషలాడారు. పైపెచ్చు ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఆ రోజా గారు ఎపిసోడ్ అయిన తర్వాత స్వయంగా పవన్ కళ్యాణ్ గారు నన్ను మెచ్చుకున్నారని కూడా చెప్పడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మహిళల మీద ప్రేమను కురిపిస్తున్నారు. మరి ఆ రోజు ఆయనకి ఈ ప్రేమంతా ఎక్కడికి పోయిందని ఈ సభాముఖంగా మీ యొక్క సమక్షంలో నేను ఆయన ప్రశ్నిస్తున్నాను. గతంలో 30,000 మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని చెప్పడం జరిగింది. ఆచూ తెలియదు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయింది. ఒక మహిళా హోంమంత్రి అయి ఉండి మరి ఏదైతే ఆరోపణ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆయన బాధ్యత తీసుకొని ఈ 30,000 మంది అటువంటి మహిళల్ని ఎందుకు తీసుకురాలేకపోయారని మీ ద్వారా కూడా నేను ప్రశ్నించడం జరుగుతుంది. దళితురాలని చెప్తుంది. మీరు అయ్యుండొచ్చు, ఎవరైనా కాదలేదు. కానీ మీరు దళితులకి ఏం చేశారు? మీరు అసలు మీరు ఈ రోజు వరకు మీరు చేసింది ఏమైనా ఉందా కనీసం అనేది మీ ద్వారా నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈ సమాజంలో ఎవరికైనా సరే ప్రశ్నించే హక్కు ఉంటుంది. కానీ మనం ప్రశ్నించేటప్పుడు మన హుందాదనాన్ని మనం చూపించుకొని ఎదుటి వ్యక్తి నుంచి మనం గౌరవం ఆశించాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు వేతూరు ప్రకాష్ అండి. నేను వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్ఎస్ఎల్ జాయింట్ సెక్రటరీ చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే, గౌరవనీయులు మన రాష్ట్ర హోంమంత్రి వర్యులైనటువంటి అనిత గారి మీద ఏదో మన జూన్ 12వ తారీఖుని మా నాయకుడైనటువంటి తోడ నియోజక ఇన్ఛార్జ్ గురువాడు అమర్నాథ్ ఏదో అన్నారని చెప్పేసి చాలా రాద్ధాంతం చేస్తున్నారు. వాస్తవాన్ని చెప్పుకుంటే మహిళల మీద గౌరవం కానీ, మహిళలకు ఆత్మగౌరవ విషయంలో కానీ మాట్లాడే నైతిక హక్కు అయితే మాత్రం మీ కూటమి ప్రభుత్వం లేదని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే, ఈ 2 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో మహిళల మీద ఎన్ని అఘాత్యాలు జరిగాయో యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటిది మీరు ఈరోజు ఒక మేకప్ అనే విషయం మీద మీరు మాట్లాడుతున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మా యొక్క మంత్రిని నిడుదల రజనీ గారిని మరి మేకప్ వేసుకున్న మంత్రి ఎక్కడుందని చెప్పి సంబోధించినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? సాక్షాత్తు మీ నాయకుడే, మీ పార్టీ అధినేత, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళ వయసు ఉండి కూడా మీ అమ్మమ్మ గుడిదా అని ఒక మహిళలను చూడకుండా గౌరవించకుండా ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మరి మీ ముఖ్యమంత్రి గారు మీరు ప్రశ్నించగలిగారా? అలాగే బండారు సత్యనారాయణ గారు చాలా దుగస్తకరంగా మాట్లాడేటప్పుడు మరి మీరు బండారు సత్యనారాయణ ఎందుకు ప్రశ్నించలేదు? అలాగే మన రీసెంట్గా మీ కూటమి ఎమ్మెల్యే టెక్కలిలో ఒక అమ్మాయి తారీఖుని పర్సనల్ వీడియో తీసి ఆమెను బెదిరించింది, ఎందుకు ప్రశ్నించలేదు? అంటే మీరు వీటన్నిటికీ మీరు ప్రశ్నించడానికి మీకు నోరు లేదు అంతేకాదు, కేవలం మేకప్ ఒకటే ప్రశ్నించడానికి మీకు మంత్రి పదవి ఇచ్చారా? అసలు హోంమంత్రి పదవి మీకు ఎలా వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళా రిజర్వేషన్ పెట్టారు కాబట్టి ఈరోజు మీరు ఎమ్మెల్యే అవ్వగలిగారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మహిళలకు హోంమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఈరోజు మీరు హోమ్ మినిస్టర్ అయ్యగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళితులకి అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు నుంచి ఈ రోజు వరకు ఒక మహిళకి కానీ ఒక దళితులకు కానీ హోంమంత్రి పదవి ఇచ్చిన పాపన పోలేదు. అలాంటిది ఒక వైఎస్ రాజశేఖర కుటుంబం ముఖ్యమంత్రులు అయిన తర్వాత మహిళలకు మొట్టమొదటి సబితా ఇంద్రారెడ్డి గారు కేటాయిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో దళితులకు హోంమంత్రి పదవి ఇచ్చారు. ఆ కారణం చేస్తే మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు హోంమంత్రి పదవి ఇచ్చారు. లేదంటే సంఘటన జరిగితే జూన్ 15వ తారీఖు వరకు మీరు ఏం చేస్తున్నారు? కేవలం ఇది విజయవాడలో జరిగినటువంటి ఆ సాయికృష్ణ తన కాపుల కుర్రోడు ఒక డెత్ని పక్కదో పట్టించడానికి ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి దీన్ని ముందుకు తీసుకొచ్చి దీనికి రాజకీయం చేస్తున్నారు. అలాగే డిఎస్సీ నిన్న అక్రమాలు జరిగాయి, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? ఇవన్నీ మీ ప్రభుత్వంలోనే మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రశ్నించుకు చేస్తున్నారు. ఈరోజు
ఈ రాష్ట్రంలోనూ కాదు భారతదేశం మొత్తం మీద మా మా అధికారిక ఫేస్బుక్ అకౌంట్ ఎందుకు బ్లాక్ చేశారు? అంటే మీ తాలూకా నిరచక పాలనపై ప్రశ్నించేందుకు మీరు బ్లాక్ చేశారా? లేదా మీ తాలూకా బండారు భాగవతాలు అందరికీ ప్రజల ముందు పెడుతున్నారని మీరు బ్లాక్ చేయించారా? మరి ఈ విషయం మీద మీరు ఎందుకు స్పందించట్లేదు? మీరు ఎందుకు అంత భయపడతారు? అసలు జగన్మోహన్ రెడ్డి చూసి కానీ వైసీపీ కార్యకర్తలు చూసి కానీ మీరు ఎందుకు అంత భయపడతారో మాకు అర్థం కావట్లేదు. కారణం మీరు చేసే తప్పు మీ అంతరాత్మ తెలుసు. మీరు చేసిన ప్రతిదీ కూడా మీ తప్పే. ప్రజల పక్షాన్ని మేము పోరాడుతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. మీరు జైల్లో పెట్టండి, మీ ఏమైనా చేసుకోండి, మేము భయపడే ప్రశ్నే లేదు. ఎట్టి పరిస్థితులను కూడా మీ నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకుంటారు. 2029లో మిమ్మల్ని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతారు, అది వాస్తవం 100కి. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు గ్రహించండి. ఒక దళిత మహిళగా దళితుల కోసం మీరు న్యాయం చేయండి. మిమ్మల్ని గౌరవిస్తాం. మేము దళితులమే, మీ మీద అపారమైన గౌరవం మాకు ఉంది. కానీ మీరు ఎంతసేపు మీకు ఒక ఆధినాయకులు ఒక దీని గురించి అక్కడ ముప్పు పొందడం కోసం మీరు చేస్తున్నటువంటి పని మాత్రం మంచిది కాదు. దయచేసి అనితమ్మ గారు, మీరు మాత్రం దయచేసి జరుగుతున్న అన్యాయాలను ఖండించండి, న్యాయం చేయండి. థ్యాంక్ యూ.